బీజేపీ ఎలక్టోరల్ బ్యాండ్ వివరాలను బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వెల్లడించాలని కోరుతూ ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టాయి। ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్థానిక శివాజీ చౌక్ లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసనకు దిగారు। 2018లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ల ద్వారా బీజేపీకి అత్యధిక లబ్ధి చేకూరుతోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి విమర్శించారు। బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎస్బీఐ కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు। వెంటనే బాండ్లు కొనుగోలు చేసిన వారిని పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు। కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పి నిరసనలు ఈరోజు చేయడం జరిగింది। ఎస్బీఐ బ్యాంకు ముంగట ధర్నాలు చేయడం జరిగింది। ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పాల్పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్ల గురించి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి। ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మార్చి 6 తారీఖు దాకా ఈ యొక్క బహిర్గతం చేస్తామని చెప్పడం, కానీ ఈరోజు మళ్ళా కూడా ఎస్బీఐ వారు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులై ఈరోజు ఎస్బీఐ వాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు కోర్టుకు పోవడం, సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది। సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క బహిర్గతం చేయాలని చెప్పి। ఈరోజు నడుస్తున్న వ్యవస్థలో కంప్యూటర్ యుగంలో ఆన్లైన్ సిస్టంలో ఏ బ్యాంక్ అన్నా కూడా ఏ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని చెప్పి డిమాండ్ ఈరోజు మా యొక్క రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు ఈ యొక్క దేశం లెవెల్లో। కానీ మేము బహిర్గతం చేయమన్న ఆలోచనతో జూన్ దాకా టైం ఇవ్వాలని చెప్పి ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు పోవడం కారణమేమని చెప్పి కేవలం ఈరోజు మోడీ సర్కార్ దబావు వల్లని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం। ఈ యొక్క బాండ్ల గురించి ఆలోచిస్తే అన్ని పార్టీలు 12,000 కోట్లు ఉంటే కేవలం 26,555 కోట్లు ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆనాడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంకి వస్తే ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే। మేము దేశంలో ఉన్న నల్లధనంని బయట ఉన్న నల్లధనం తెచ్చి దేశ ప్రజలకు మహిళలకు 15 లక్షలతో పంచుతామన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం। సమయం దగ్గరకు పడ్డది, ప్రజలు ఆలోచించే అవసరం ఉంది।